మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్. దీనిపై ఆయన భార్య నిర్మల రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. మంచు విష్ణుపై మనోజ్ చేసిన ఫిర్యాదులో నిజం లేదన్నారు. మరోవైపు మోహన్ బాబు మరో గన్ను సీజ్ చేశారు పోలీసులు. మోహన్ బాబు కుటుంబ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు లేఖ రాశారు. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లిలోని మా ఇంటికి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. అయితే ఈ విషయంపై మంచు మనోజ్ విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదిచ్చినట్లు తెలిసింది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికొచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు. ఈ ఇంటిపై మనోజ్ కి ఎంత హక్కుందో పెద్ద కుమారుడు విష్ణుకి అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా మేమిక్కడ పనిచేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. తల్లి పుట్టినరోజు సందర్భంగా విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్ ఓ ప్రకటనలో తెలిపారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేయించి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. దాన్నిప్పుడు తల్లి మంచు నిర్మల ఖండించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మోహన్ బాబు మరో గన్ను సీజ్ చేశారు పోలీసులు. ఫిల్మ్ నగర్ పిఎస్ లో గన్ సీజ్ చేశారు. ఇప్పటికే ఓ గన్ను చంద్రగిరిలో సరెండర్ చేశారు.